ఓకే, నెక్స్ట్ మనము కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము రెండు అయిందనుకో వాటిని ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. సో ఇక్కడ మనకు ఉదాహరణకు గమనించినట్లయితే 3 అనేది ఒక ప్రధాన సంఖ్య, 5 అనేది కూడా ఒక ప్రధాన సంఖ్య. మరి వీటి మధ్య భేదం ఏముంది? 2 ఉంది కదా, అంటే డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఈ 3, 5లను ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ 7 అనేది ఒక ప్రధాన సంఖ్య, 5 అనేది కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది అనమాట. మరి ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది, అంతే కదా. కాబట్టి సో 7, 5 కూడా ఏమవుతాయంటే కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. మరి 2 అనేది ఒక ప్రధాన సంఖ్య, 3 అనేది కూడా ఒక ప్రధాన సంఖ్యనే. అయితే వీటి మధ్య భేదం ఎంత ఉంది? చూడు, 3కు 2కు మధ్య భేదం ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఇవి 2, 3 అనేటివి కవల ప్రధాన సంఖ్యలు కావన్నమాట. మనకు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఖచ్చితంగా భేదం ఎంత ఉండాలి? 2 ఉండాలి. సో 2 ఉంటేనే వాటిని ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. అదేవిధంగా 11, 13 ఈ రెండింటి మధ్య డిఫరెంట్ అంటే భేదం ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 11, 13 కూడా కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 11, 17 ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలే. 11 అనేది ప్రధాన సంఖ్యనే, 17 అనేది కూడా ప్రధాన సంఖ్యనే. అయితే ఈ రెండు కూడా కవల ప్రధాన సంఖ్యలు కావు. ఎందుకు కావు? ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది అంటే 6 ఉందన్నమాట. కాబట్టి 6 ఉంది. కాబట్టి ఈ 11, 17 అనేటివి కవల ప్రధాన సంఖ్యలు కావన్నమాట. మరి 17, 19 తీసుకున్నామనుకో, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 17, 19 అనేటివి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంటే 2 ప్రధాన సంఖ్యలను తీసుకుంటే ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉందనుకో వాటిని ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. అర్థమైంది అనుకుంటాను. సో 2 ప్రధాన సంఖ్యలు మనం ఏవైనా ఒక 2 ప్రధాన సంఖ్యలను తీసుకుంటే ఆ 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా డిఫరెంట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అలా 2 ఉందనుకో వాటిని ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. నెక్స్ట్ మరి పరస్పర ప్రధాన సంఖ్యల గురించి చూద్దాం. ఏంటి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, 2 సంఖ్యలు, ఇక్కడ ప్రధాన సంఖ్యలు కాదండి, ఏవైనా 2 సంఖ్యలు. ఓకే, 2 సంఖ్యల గాసాబా 1 అయితే ఓకే ఆ సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. సో మనము కవల ప్రధాన సంఖ్యలకు పరస్పర ప్రధాన సంఖ్యలకు మధ్య తేడా తెలుసుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో అక్కడ ప్రధాన సంఖ్యలను ఉంది, ఇక్కడ ప్రధాన సంఖ్యలను ఉంది, అక్కడ కవల ప్రధాన సంఖ్యలను ఉంది, ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలనే ఉందన్నమాట. ఇక్కడ కవల ప్రధాన సంఖ్యల్లో మనం ఖచ్చితంగా ఏం తీసుకున్నాము? ప్రధాన సంఖ్యలనే తీసుకున్నాము. ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యల్లో అలా ఉండదు. చూద్దాం ఒకసారి, మీకు ఒక ఉదాహరణ చెప్పామనుకో అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, 13, 15. సో 13 అనేది ఒక ప్రధాన సంఖ్య. ఓకే, 15 అనేది ప్రధాన సంఖ్య కాదు ఇది. ఓకే, కానీ 13, 15 యొక్క గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. అంటే మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే 13, 15. 13 అనేది 1వ ఎక్కంలో వస్తుంది, 15 అనేది 1వ ఎక్కంలో వస్తుంది. ఈ 2 అంకెలు కూడా 1వ ఎక్కంలో తప్ప ఇంకెక్కడ రావు, అంటే 2 కలిపి. ఓకే, అదేవిధంగా 13, 16 ఈ 2 కూడా ఏ ఎక్కంలో వస్తాయి? 2 అంకెలు కూడా 1వ ఎక్కంలో తప్ప ఇంకెక్కడ రావన్నమాట. అంటే గాసాబా 1 అనమాట. దీని యొక్క గాసాబా, ఈ రెండింటి యొక్క గాసాబా ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. అదేవిధంగా 21, 22 ఈ రెండింటిని తీసుకున్నామనుకో మనము, ఈ 2 సంఖ్యలు 1వ ఎక్కంలో తప్ప ఇంకా 2 ఎక్కడ కలిసి రావన్నమాట, ఏ ఎక్కంలో కూడా కలిసి రావన్నమాట. కాబట్టి వీటి యొక్క గాసాబా ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి వీటిని ఏమంటారు? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. అదేవిధంగా 15, 16. సో 15 అనేది 16 అనేది ఈ 2 కూడా, ఈ 2 కలిపి ఏ ఎక్కంలో వస్తాయి? కేవలం 1వ ఎక్కంలో మాత్రమే వస్తాయి. ఒక్క 15, 15, ఒక్క 16, 16. అంటే 1వ ఎక్కంలో తప్ప ఈ రెండిని కలిపి ఏ ఎక్కంలో రావన్నమాట. కాబట్టి సో వీటి యొక్క గాసాబా ఏమని చెప్పవచ్చు మనము? 15, 16ల గాసాబా ఏమని చెప్పవచ్చు? 1. కాబట్టి ఈ 15, 16లను ఏమంటారు? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు అనమాట. సో అదేవిధంగా 13, 15 అనేటివి కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు, ఎందుకంటే వీటి యొక్క గాసాబా 1 అనమాట. అదేవిధంగా 13, 16 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. 21, 22 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే 14, 16 ఈ 2 ఎక్కడొస్తాయి మనకు? ఓకే, చూడండి, 2 ఎక్కంలో వస్తాయి కదా.
2 ఏళ్ళ 14, ఓకే, 2 ఏళ్ళ 14, 2 8ల 16, ఓకే. సో వీటి యొక్క గాసాబా ఏమవుతుంది మనకు 2 అవుతుంది అనమాట. సో వీటి యొక్క గాసాబా ఏమవుతుందంటే 2 అవుతుంది అనమాట. కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఎందుకు? వీటి యొక్క గాసాబా 2 అనమాట. మనకు 2 సంఖ్యల యొక్క గాసాబా 1 అయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారనమాట. అదేవిధంగా మనకు 3, 12. సో దేన్ని బయటకు తీయవచ్చు, కామన్ తీయవచ్చు. ఇప్పుడు 9, 12లో మనము 3 బయటికి తీసామనుకో, 3 ముళ్ళ 9, 3 4ల 12. సో గాసాబా ఏమవుతుంది ఇక్కడ 3 అవుతుంది. ఓకే, కాబట్టి 9, 12 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. ఓకే, పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలంటే వాటి యొక్క గాసాబా ఎంత అయి ఉండాలి? కేవలం 1 మాత్రమే ఉండాలి. ఒకటే ఉండాలి, కేవలం 1 కాదు, ఒకటే ఉంటుంది అనమాట. సో 2 సంఖ్యల గాసాబా 1 అయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారనమాట. సో ఇది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటో చూద్దాం. మరి పరిపూర్ణ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారని ఇచ్చాడనమాట. ఏంటి మరి ఒకసారి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు 6 అనే సంఖ్య ఉంది. సో 6 యొక్క కారణాంకాలు ఏమవుతాయి మనకు అంటే 6 అనే సంఖ్య లేదా అంకె ఏ ఎక్కాలలో వస్తుంది? 1వ ఎక్కంలో వస్తుంది, 2వ ఎక్కంలో వస్తుంది, 3వ ఎక్కంలో వస్తుంది, 6వ ఎక్కంలో వస్తుంది. అంటే 6 యొక్క కారణాంకాలు ఏమి? 1, 2, 3, 6 అనమాట. సో ఈ కారణాంకాల మొత్తం అంటే ఈ కారణాంకాలన్నింటినీ కలిపామనుకో, చూడండి కలపండి ఏమవుతుంది? 1, 1, 2, 3 అవుతుంది, 3, 3, 6 అవుతుంది, 6, 6, 12 అవుతుంది. సో 12 అయింది కదా. ఈ 12 అనేది దీనికి రెట్టింపు అనమాట. అంటే ఈ 6ను డబల్ చేశామనుకో మనకు 12 వస్తుంది. ఓకే, అర్థమైందా? అలా డబల్ చేసినప్పుడు అంటే కారణాంకాల మొత్తం ఏదైతే ఉందో ఈ కారణాంకాల మొత్తము అనేది ఆ సంఖ్యకు అంటే మనకిచ్చిన సంఖ్యకు రెట్టింపు అయితే ఈ సంఖ్యను అంటే మనకిచ్చిన ఈ సంఖ్యను ఏమంటారంటే పరిపూర్ణ సంఖ్య అంటారనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూడండి 28 యొక్క కారణాంకాలు చూడండి. 1, 2, 4, 7, 14, 28. సో వీటన్నింటినీ కలిపామనుకో మనము చూడండి. సో 1, 2, 3, 3, 1, 4, 7, 7, 7, 14, 14, 2, 28, 28, 1, 28, 56 అవుతుంది అనమాట. అంటే 56 అనేది దీనికి రెట్టింపు. అంటే దీన్ని డబల్ చేశామనుకో ఈ మనకి ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉందో 28, ఈ 28ని డబల్ చేశామనుకో ఇది వస్తుంది అనమాట. ఏది వస్తుంది? 56 వస్తుంది. కాబట్టి ఇది ఒక పరిపూర్ణ సంఖ్య అవుతుంది అనమాట. అంటే ఏంటి పరిపూర్ణ సంఖ్య అంటే? ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అంటే వీటన్నింటి మొత్తము మనకి ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యకు రెట్టింపు అయిందనుకో, ఆ మొత్తం అనేది రెట్టింపు అయిందనుకో మనకి ఇచ్చిన సంఖ్యను ఏమంటారు? పరిపూర్ణ సంఖ్య అంటారు అనమాట. అర్థమైంది అనుకుంటాను. చూడండి ఇక్కడ ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అనేది ఆ సంఖ్యకు అంటే మనకి ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు అయిందనుకో అంటే డబల్ అయిందనుకో దాన్ని ఏమంటారు? పరిపూర్ణ సంఖ్య అంటారు. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చూడండి. సో మనకు ఒక సంఖ్య ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 అనే సంఖ్య ఇచ్చాడు. వీటి కారణాంకాలు మనం కనుక్కున్నాం. ఏమి? 1, 2, 4, 7, 14, 28. వీటన్నింటి ఏం చేసాము? కూడామన్నమాట. వీటన్నింటిని కూడితే ఏమొచ్చింది మనకు? 56 వచ్చింది. 56 వచ్చింది. సో ఈ 56 అనేది దేన్ని రెట్టింపు చేస్తే వచ్చింది? దీన్ని రెట్టింపు అంటే మనకి ఇచ్చిన సంఖ్యను రెట్టింపు చేసినా కూడా 56 వస్తుంది. చూడండి 28ని రెట్టింపు చేసినామనుకో అంటే డబల్ చేసామనుకో 56 వస్తుంది కదా. కాబట్టి 28 అనేది ఒక పరిపూర్ణ సంఖ్య అవుతుంది అనమాట. సో అదేవిధంగా 6 అనేది కూడా ఒక పరిపూర్ణ సంఖ్య అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు 1 నుండి 100 లోపు ఎన్ని పరిపూర్ణ సంఖ్యలు ఉన్నాయంటే 2 పరిపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. ఏంటా 2? 6, 28. సో ఈ 2 మాత్రమే ఉన్నాయి. 1 నుండి 100 లోపు ఉన్న పరిపూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే 2 పరిపూర్ణ సంఖ్యలు ఉన్నాయి. ఏంటా 2 పరిపూర్ణ సంఖ్యలు అంటే ఒకటి 6, మరొకటి 28 అనమాట. సో ఇది అర్థమైంది అనుకుంటాను.